హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ధ్వని ఉత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు నేను మిమ్మల్ని రెండు మాటల గారడికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ఓకే, వాటికి మీకు సమాధానం తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఓకే, నెంబర్ 1, దారం కాని దారం ఏమిటా దారం? ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్, హారం కాని హారం ఏమిటా హారం? ఓకే, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియో చివరిలో నేను ఆన్సర్స్ చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ధ్వని అంటే మానవుడి వాక్ అవయవాల నుండి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ధ్వని అంటారు. ఉదాహరణకి ఆ నుండి బండిరా వరకు ఉన్నవి భాషా ధ్వనులు. ధ్వని శాస్త్రం మానవులు బోధించడానికి లేదా మాట్లాడేటప్పుడు రకరకాల ధ్వనులు ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాడో వివరించేదే ధ్వని శాస్త్రం. ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం మనిషి ఉచ్చరించేటప్పుడు ముఖ యంత్రంలోని అవయవాల కదలికలు ఎలా ఉంటాయని పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖను ఉచ్చారణాత్మక ధ్వని శాస్త్రం అంటారు. నెక్స్ట్, తరంగాత్మక ధ్వని శాస్త్రం మానవుని ఉచ్చారణ ధ్వనులు గాలిలో కలిగించే విభిన్న ధ్వని తరంగాలను యంత్రాల సహాయంతో నమోదు చేసి వాటిలో గల భేదాలను పరిశీలించే ధ్వని శాస్త్ర శాఖను తరంగాత్మక ధ్వని శాస్త్రం అంటారు. దీనివల్ల మనకు చెవులకు వినపడని సూక్ష్మ భేదాలు తెలుస్తాయి. శ్రవణాత్మక ధ్వని శాస్త్రం ఉచ్చారితాలైన ధ్వనుల వాయు తరంగాలు చెవిలోకి ప్రవేశించి కర్ణబేరి దానికి సంబంధించిన ఎముకల మీద ఎలాంటి మార్పులు కలిగిస్తాయని పరిశీలించే ధ్వనిశాస్త్ర శాఖ శ్రవణాత్మక ధ్వనిశాస్త్రం. వర్ణం భావ వినిమయానికి ఉపయోగించే శబ్దాన్ని ధ్వని అంటారు. ధ్వనిలో ప్రధాన అప్రధాన ధ్వనులు ఉంటాయి. ప్రధానమైన ధ్వనినే వర్ణం అంటారు. అర్థభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటారు. వర్ణాలన్నీ ధ్వనులే, కానీ ధ్వనులన్నీ వర్ణాలు కావు. వర్ణం అర్థవంతమైనది కాదు. భద్రిరాజు కృష్ణమూర్తి గారు వర్ణం అంటే భాషా నిర్మాణ క్రమంలో కనిష్ట భేదం లేదా భేదకాశం అని పేర్కొన్నారు. ఉదాహరణకు చందమామ. పై రెండు ఉదాహరణలో ఉచ్చారణలో భేదం ఉంది తప్ప అర్థంలో భేదం లేదు. కావున చాలు రెండు వర్ణాలు కావు, ఒకే వర్ణం. ఉదాహరణకి కంప, గంప, బాట, పాట, కోడలు, గోడలు, పుట్ట, బుట్ట. పై ఉదాహరణలలో అర్థంలో భేదం ఉంది కావున ఘాలు రెండు వర్ణాలు, అర్థభేదక శక్తి గల ధ్వనులు. నెక్స్ట్, అక్షరం ఒక అచ్చు తప్పు లేకుండా ఉండే ధ్వనిని అక్షరం అంటారు. ఒక పదంలో ఎన్ని అచ్చులుంటే అన్ని అక్షరాలు ఉన్నట్లు. ఉదాహరణకి బల్ల అనే పదంలో 2 అక్షరాలున్నాయి. ఈ పదంలో 2 అచ్చులు ఉన్నాయి కనుక బ ప్లస్ ఆ, ల్ ప్లస్ ల్ ఆ ధ్వనులు 5 ఉన్నాయి. స్థానం ధ్వని పుట్టే ప్రదేశం స్థానం ముఖ యంత్రంలో పై భాగంలో ఉంటాయి. కదలిక లేనివి, కంపించనివి కరణాలు ఏ అవయవాలనైతే తాకుతాయో ఆ అవయవాలకు స్థానాలని పేరు. పై పెదవి, పై దంతాలు, దంతమూలం, కఠిన తాలువు, మూర్ధం, మృదు తాలువు, కంఠం ఇవి స్థిరంగా ఉంటాయి. కరణాలు కదులుతూ ఉంటాయి. ముఖయంత్రంలో క్రింది భాగాన ఉంటాయి. కంపించేవి స్థానాలను ఏ అవయవాలైతే తాకుతాయో ఆ అవయవాలకే కరణాలని పేరు. క్రింది పెదవి, ఓష్టం, క్రింది దంతాలు, నాలుక, జిహ్వాగ్రం, జిహ్వమధ్యం, జిహ్వదృష్ట్యం, స్వరతంత్రులు, జిహ్వమూలం, నెక్స్ట్ లంబిక, గలగర్తం అనేవి కరణాలు. నెక్స్ట్ 10వది ప్రయత్నం. కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాలను తాకుతాయి. అందువల్ల వాగుత్పత్తి కలుగుతుంది. ఉచ్చారణకు స్థాన కరణాలను సంయోగించున్నదే ప్రయత్నం. స్థాన కరణ ప్రయత్న త్రివిధ కార్య సంయోగం వల్ల ధ్వన్యుత్పత్తి, వాగుత్పత్తి జరుగుతుంది. ముఖయంత్రంలో పై భాగాన ఉన్నప్పటికీ కదులుతూ ఉండడం వల్ల కరణం అయినది లంబిక.
ముఖయంత్రంలో క్రింది భాగాన ఉన్నప్పటికీ కదలిక లేకపోవటం వలన స్థానమైనది కంఠం. నెక్స్ట్, తాలువు అనగా దవడ, జిహ్వ అనగా నాలుక, మూర్ధం అనగా అంగుటి, లంబిక అనగా కొండ నాలుక. భాషాధ్వనులు 3 రకాలు, అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వివరంగా వీటి గురించి తెలుసుకుందాం. మొదటగా మిమ్మల్ని మాటల గారడికి సంబంధించిన ప్రశ్నలు అడిగాను కదా, వాటికి సమాధానాలు. దారం కాని దారం, ఏమిటా దారం? మందారం. హారం కాని హారం, ఏమిటా హారం? ఆహారం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.